ప్రేజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నాయన మా అందరితో మాట్లాడండి ప్రభా. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మమ్మల్ని ఒక్కొక్కరిని దర్శించండి. మా యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలోకి ఎదగటానికి మా కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. రోమన్స్ చాప్టర్ 12 verse 12. కంటిన్యూయింగ్ ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఎంతమందికి పట్టుదల ఉందండి? మరి పట్టుదల ఉందా? ఏదైనా ఒక పని మొదలు పెడితే నేను ఖచ్చితంగా ఈ పని చేయాలి అనే పట్టుదల మనం కలిగి ఉన్నామా? పట్టుదల అనేది మనం కలిగి ఉంటేనండి సాధిస్తామన్నమాట. ఏదైనా కూడా లోకపరంగా కూడా చెప్తూ ఉంటారు, పట్టుదలతో పని చేస్తే దాంట్లో ఖచ్చితంగా విజయాన్ని చూస్తామని. మరి అయితే దేవుడు కూడా ఒక మాట చెప్తున్నారు, మీరు పట్టుదలగా ప్రార్థన చేయండి అని. మరి ఎంతమంది పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నాము? మీ జీవితంలో ఏదన్నా సుదీర్ఘంగా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయా? మరి ఎవరికోసమైనా, ఎవరైనా రక్షణ కోసం కావచ్చు, లేకపోతే ఎవరికైనా వ్యాధి కోసం కావచ్చు, ఎవరికైనా జాబో లేకపోతే వివాహమో పిల్లలో దేనికోసమన్నా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారా? ఒక వారం రోజులు ప్రార్థన చేసి ఆపేస్తున్నారా? లేకపోతే నెల రోజులు, సంవత్సరం ఆపేస్తున్నారా? ప్రార్థన అనేది పట్టుదలతో చేస్తే మనం ఖచ్చితంగా విజయాన్ని చూస్తామండి. మరి చాలాసార్లు మనం దేవుడిని అడక్కముందనే మన జీవితాల్లో చాలా అద్భుతాలు చేసేస్తుంటారు కదా. కొన్ని విషయాల్లో మాత్రము ఈరోజు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా రేపటికి జవాబు తీసేసుకుంటాం. ఇప్పుడు ప్రార్థన చేసి తలుపు ఓపెన్ చేస్తే కూడా వాటికి మనం కొన్నిసార్లు రిసీవ్ చేసుకుంటాం ఆ యొక్క ప్రేయర్కి ఫలితాలు. మరి కొన్ని విషయాలు మాత్రము మనం అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా జవాబులు రావన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాల కోసం మనము ఏం చేయాలంట? పట్టుదలతో ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మానవులో ఉన్నటువంటి మనందరి జీవితాల్లో కొన్ని కోణాలు ఉంటాయి, కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం చాలాసార్లు ఈ విషయంలో ఓడిపోతున్నామండి. కొన్ని సంవత్సరాల వరకు ప్రార్థన చేస్తాము, తర్వాత మానేస్తాము. కొన్ని రోజుల వరకు అడుగుతాము, తర్వాత దాన్ని విడిచిపెడతాం. సహజం, ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటుంది. కానీ ఏదైనా దేవుడి దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకోవాలనే ఆశ మనలో ఉంటే వాటి కోసం ఖచ్చితంగా మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. సరే, మనం లూకా సువార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు చూద్దాము. మరియు అషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనై ఉన్న అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రెయింబగులు సేవ చేయుచుండెను. ఇక్కడ అన్న అనే ఒక ప్రవక్తిని చూస్తున్నామండి. ఆమె అషేరు గోత్రానికి చెందినటువంటి స్త్రీ. అయితే ఈమెకు పెళ్ళయి పాపం 7 సంవత్సరాల్లో భర్త చనిపోయాడు. అయితే భర్త చనిపోయిన తర్వాత నుంచి తను ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. 84 సంవత్సరాలు విధవరాలై ఉందన్నమాట. ఆమె ఎన్ని ఇయర్స్? 84 ఇయర్స్ నుంచి ఆమె ఒక విధవరాలుగా మరి ఉంటూ తను ఏం చేసింది అంటే దేవుడి యొక్క సన్నిధిలో ఉపవాసముతో మరి నిరంతరం కూడా రెయింపగళ్ళు సేవ చేస్తుందంట దేవుడికి. ఆలోచిస్తేనే చాలా మరి గొప్పగా అనిపిస్తుంది కదండి. ఎందుకంటే ఆ స్త్రీ మరి ఒక 7 ఇయర్స్ మాత్రమే తన వైవాహిక జీవితంలో ఉంది. 84 ఇయర్స్ తను విధవరాలుగా ఉంటూ తను చేసిన పని ఏంటంటే అనేకుల పక్షంగా ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. అంతేకాకుండా రెయింబగలు సేవ చేస్తుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇదేమో ఒక్కరోజు, ఒక సంవత్సరం కాదండి. 84 ఇయర్స్ చేసింది ఈ స్త్రీ. మరి ఇలాంటి పట్టుదల మనలో ఉందా? ఏమైనా చిన్న సమస్యలు వస్తేనే దేవుని విడిచిపెట్టేస్తాము, ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితేనే దేవుని మర్చిపోతాము. మరి ఈ స్త్రీకి కూడా బాధ అనిపించుంటుంది కదా. తన జీవితంలో 7 ఇయర్స్ మాత్రమే తన వైవాహిక జీవితంలో ఉంది. మిగిలినంతా కూడా విధవరాలుగా తను విడవబడిన స్థితిలో దేవాలయంలో ఉంది. ఎప్పుడైనా బాధపడిందా? లేకపోతే ఎప్పుడైనా ఏడ్చిందా? మరి ఎప్పుడైనా దుఃఖపడిందా? నేను సేవ చేయను అనిందా?
అంటే అవన్నీ ఏమి ఇక్కడ బైబిల్‌లో రాయబడలేదండి. కానీ 84 ఇయర్స్ దేవుడికి ఒక వ్యక్తి నమ్మకంగా ఉంది అంటే ఆలోచించాలి. ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది, ఆమెలో ఉన్న పట్టుదల ఎంత గొప్పది. ఎన్ని పరిస్థితులొచ్చినా దేవుడిని విడిచిపెట్టలేదు. ఎన్ని కష్టాలొచ్చినా తను దేవుడిని మర్చిపోలేదు. ఎంత కన్నీరు తన జీవితంలో ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టేసి మరి ఉపవాసం ఉంటూ దేవుడి సన్నిధిలో అనేకుల పక్షంగా ప్రార్థన చేస్తుంది. అంతేకాకుండా రెయ్యింబగళ్ళు కూడా సేవ చేస్తా ఉంది. ఈ స్త్రీకి దేవుడు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అదేంటంటే ఇదే అధ్యాయంలో 38వ వచనంలో చూసినట్లయితే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. మరి ఈ స్త్రీ ఆ గడియలో లోపలికి వచ్చింది, దేవుని కొనియాడింది అని మనం చూస్తున్నాం కదా. మరి ఎందుకు దేవుని కొనియాడింది ఆ సమయంలో అంటే ఇక్కడ బాలుడైనటువంటి యేసు ప్రభుని మరి దేవుడి సన్నిధిలో సమర్పించడానికి తీసుకొచ్చారు. మరి తల్లి అయినటువంటి మరియా మరి యోసేపులు. అయితే ఆ సమయంలో అక్కడ ప్రవక్త అయినటువంటి సిమియోను అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. మరి అనేక దినాలుగా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇదే అధ్యాయంలో 29వ వచనంలో చూడొచ్చు. నాత ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. మరి యేసు ప్రభుని తన చేతుల్లోకి తీసుకొని మరి ఈ యొక్క గొప్ప దేవుని భక్తుడైనటువంటి సిమియోను అన్నటువంటి మాట ఏంటి తెలుసా? నాత ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోని ఎక్కడికంటే మరణానికి. ఎందుకంటే అతను మరొక ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎందుకోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఇదే అధ్యాయంలో 26వ వచనంలో చూద్దాం. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాను. మరి ఈ వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు యేసు ప్రభుని చూస్తావు, తర్వాతే నువ్వు మరణం పొందుతావు, అంతవరకు నీకు మరణం అనేది ఉండదు అని చెప్తాడనమాట. అందుకనే ఎప్పుడైతే యేసయ్య ఆ యొక్క మందిరంలో ప్రతిష్ఠించబడ్డానికి వచ్చాడో మరి నాతా అని దేవుని పిలుస్తూ అయ్యా ఇప్పుడు నేను సమాధానంగా పోవచ్చు మరణంకి అనేసి అని చెప్పి దేవుని కొనియాడుతున్నాడు. మరి యేసు ప్రభుని చూసి స్వయంగా గణపరిచేటువంటి భాగ్యము ఇక్కడ ప్రవక్త అయినటువంటి సిమియోను అలాగే ప్రవక్తి అయినటువంటి మరి అన్నాకి దేవుడు ఇచ్చనమాట. ఆమె అన్ని సంవత్సరాలుగా దేవుడి సన్నిధిలో ఎడతెగక మరి ప్రార్థనలతో ఉపవాస ప్రార్థనలతో దేవుడికి పరిచర్య చేస్తుంది. కాబట్టి ఆమె యొక్క పరిచర్యను చూసినటువంటి దేవుడు తనని తానుగా ఆమెకి బయలుపరుచుకున్నాడు. ఆమె ఆ రోజు ఏం చేసిందంట మరి యేసు ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని విమోచన కార్యాన్ని అనేకులకి ఆమె ఆ రోజు పంచుకుందంట. ఆమె పట్టుదలతో చేసినటువంటి ప్రార్థనలో దేవుడు చూశాడు, విన్నాడు. కాబట్టి ఆమెకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ఆమె దేవుని చూసేటువంటి కృపనిచ్చాడు. అంత మాత్రమే కాదు, గొప్ప రక్షకుని గురించి అనేకులకి మరి పరిచయం చేయడానికి ఆ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అనేకులకి చెప్పడానికి కూడా ఆ రోజు ఆమెకి దేవుడు భాగ్యాన్ని కలుగజేశాడు. కాబట్టి పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు తప్పకుండా చూస్తాం. ఇక్కడ విశ్వాసముతో కనిపెడుతూ ఉన్న సిమియోని యొక్క ఆశను తీర్చాడు దేవుడు. యేసు ప్రభుని చూసే వరకు కూడా మరణం పొందడు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ని అతని జీవితంలో ఫుల్ఫిల్ చేశాడు. అలాగే ప్రవక్త అయినటువంటి మరి అన్న అనేక దినాలుగా దేవుడి సన్నిధిలో మరి ఉపవాసంతో ప్రార్థనలో కనిపెడుతూ సేవ చేసింది. తన మనోనేత్రాలతో అలాగే మామూలుగా కూడా దేవుని చూసేటువంటి గొప్ప భాగ్యము ఆమె పొందుకోగలిగింది. ఇక్కడ మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడాలి అంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. మన జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి అంటే విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థనని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రార్థన విషయంలో మనం నిర్లక్ష్యాన్ని కనపరచకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తేనంటే ఏదైనా కూడా దేవుడు మనకి ఇస్తాడు తప్పకుండా. ఈరోజు మీ జీవితంలో అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తే ఇంకా జవాబు పొందుకోకుండా ఉన్నట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేయండి. 84 ఇయర్స్ ఆ స్త్రీ వెయిట్ చేసింది, దేవుడి కార్యాలని చూడగలిగింది. అలాగే మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి విశ్వాసంలో పట్టుదలతో ప్రార్థనా జీవితంతో దేవుడు మనల్ని అందరినీ ముందుకు నడిపించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలనైనా. ప్రార్థనలో పట్టుదల కలిగి విశ్వాసం కలిగి ఉండడానికి మా అందరికీ కృపనివ్వండి. మరి ప్రవక్త అయినటువంటి సిమియోను, ప్రవక్త అయినటువంటి అన్నా గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు విశ్వాసంతో కనిపెట్టారు, పట్టుదలతో ప్రార్థన చేశారు, మిమ్మల్ని చూడడానికి కృపనిచ్చారు. అలాగే మా జీవితాల్లో కూడా మిమ్మల్ని కనుగొని ప్రభా మా జీవితాల్లో ఇతరులకి మీ ప్రేమను ప్రకటించేటువంటి కృప గొప్ప ధన్యత మాకు కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.